హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. జనరల్గా మనం ఇళ్లల్లో చింతపండు పులిహార, నిమ్మకాయ పులిహార తింటుంటాం. హోటల్స్లో కూడా ఎక్కువగా ఇవే దొరుకుతుంటాయి. బట్ విజయవాడలో ఒక హోటల్లో మాత్రం మామిడికాయ పులిహార బాగా ఫేమస్. కేవలం అక్కడ మామిడికాయ పులిహారే కాదు, మామూలు టిఫిన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయట. అదే కృష్ణలంకలో ఉన్నటువంటి ఉడిపి హోటల్. మరింకెందుకు ఆలస్యం, అక్కడికి వెళ్ళి ఆ మామిడికాయ పులిహార టేస్ట్ చేయడంతో పాటు మిగిలిన టిఫిన్స్ కథ కూడా తెలుసుకుందాం. రండి. విజయవాడ కృష్ణలంకలో ఉన్నటువంటి ఉడిపి హోటల్లో ఉన్నాం. కర్ణాటక స్టైల్ ఉడిపి హోటల్ కాకపోయినప్పటికీ ఇక్కడ టిఫిన్స్ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా ట్రెడిషనల్ లుక్లో ఈ హోటల్ ఉంటుంది. ఇక్కడ రెగ్యులర్ టిఫిన్స్తో పాటు మామిడికాయ పులిహార ఉంటుంది. అది వేరే లెవెల్ అనమాట. దానికోసం ఈరోజు ఇక్కడ రావడం జరిగిందనమాట. ఆ మామిడికాయ పులిహారతో దోశ కూడా ప్రిపేర్ చేస్తారు. నమస్కారం అండి. మీ పేరేంటండి? దుర్గాప్రసాద్ గారు. ఏంటండి, ఎప్పుడు పెట్టారు ఈ హోటల్? ఎవరు పెట్టారు? మా నాన్నగారు వచ్చి 2002లో స్టార్ట్ చేశారు. మీ నాన్నగారు పేరేంటండి? మీ నాన్నగారు పేరు ధర్మరాజు గారు. ఉడిపి హోటల్ అని పెట్టారు. టిఫిన్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయని చెప్తున్నారు. బట్ ఏంటి మీ హోటల్ ప్రత్యేకతలు ఏంటి అసలు? మెయిన్ ఇడ్లీ అండి. స్టార్టింగ్ 5 రూపీస్కి 3 ఇడ్లీ ఇచ్చేవారు అప్పట్లో. గారి కూడా ఫేమస్ అండి. బాగా ఇడ్లీ గారి మెయిన్ బాగా ఫేమస్. తర్వాత చూస్తుంటే తెలిసింది గారి చాలా సాఫ్ట్ గా కనిపిస్తుంది. ఇంకా ఏమేమి ఉంటాయండి టిఫిన్స్ మీ దగ్గర? ఉంటుంది, బజ్జీ ఉంటుంది, ఉప్మా, కారం దోశ, మసాలా దోశ. ఏంటంటే మీ దగ్గర మామిడికాయ పులిహార చాలా టేస్టీగా ఉంటుందంట, చాలా స్పెషల్ గా ఉంటుందంటారు. అంటే పులిహార చాలా చోట్ల నిమ్మకాయతోనూ లేకపోతే చింతపండుతో చేస్తుంటారు. ఏంటి మామిడికాయ పులిహార ఏంటి కాన్సెప్ట్ మీ దగ్గర? అంటే ఇంట్లో మా మమ్మీ బాగా చేస్తారు వంటలు, కానీ ఆ రెసిపీనే తీసుకొని మామిడికాయ పులిహార పెడితే క్లిక్ అవుద్దని పెట్టాము. అది క్లిక్ అయ్యింది. అంటే మామిడికాయ పులిహార బయట కూడా అంటే మీరు చెప్పినట్టు ఇళ్లలోనే తయారు చేసుకుంటారు. అక్కడక్కడ ఇళ్లలో కూడా రేర్ గానే చేసుకుంటారు ఎవరో. బయట ఎక్కడ అసలు మామూలుగా దొరకదు. నిమ్మకాయ చింతపండే దొరుకుతుంది. కానీ మేము వెరైటీగా ఉండిద్దని ఎక్కడే ఉండదు కదా. మనకంటూ బ్రాండ్ లాగా కావాలి కదా. మామిడికాయ పులిహార చెప్పగానే మన హోటల్ పేరు గుర్తు రావాలని చెప్పి మామిడికాయ పులిహార పెట్టారు. ఎలా ఉంది? కస్టమర్స్ బాగా రిసీవ్ బాగా చేసుకుంటారు. ఎక్కడ ఉండదు, చాలా బాగుంటుంది. అసలు ఏంటంటే ప్రైసెస్ ఎలాగా? మొత్తం టిఫిన్స్ ప్రైసెస్ ఎలాగా? ప్రైసెస్ నార్మల్ గానే ఉంటాయండి. రెసిడెన్షియల్ ఏరియా కాబట్టి 2 ఇడ్లీ వచ్చి 15 రూపీస్, గారి 25, 2 వస్తాయి. బజ్జీ 4 వచ్చి 25. అంటే 15 రూపీస్ నుంచి మీకు మినిమం 15 రూపీస్ నుంచి మినిమం స్టార్ట్ అవుతుంది. 2 ఇడ్లీ 15 రూపాయలు. సైజ్ చూస్తే చాలా పెద్దగా కనిపిస్తుంది. 3 ఇడ్లీ వచ్చి 25 రూపీస్. ఇంకా దోశలన్నీ 25, 30, 35. హోటల్ టైమింగ్స్ అది ఏంటండి? మార్నింగ్ 6:30కి స్టార్ట్ అవుతుంది, 11:30 క్లోజ్ అయిపోతుంది. 11:30 ఈవినింగ్ 6కి స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ ఏమేమి ఉంటాయండి? ఈవినింగ్ ఎక్స్ట్రా చపాతీ యాడ్ అవుతుంది. రెగ్యులర్ ఈ టిఫిన్స్ అన్నీ ఉంటాయి. ఎలా ఉండదండి కస్టమర్స్ మీ టిఫిన్స్ తిన్న వాళ్ళు? ఎట్లా ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది? తినేదానికి నుంచి పార్సల్ ఎక్కువ తీసుకెళ్తారు ఇంటికి. మళ్ళీ ఆన్లైన్ స్విగ్గీ, జొమాటో అదే చూస్తున్నాను నేను. అసలు ఇంత చిన్న హోటల్కి స్విగ్గీ, జొమాటో కూడా చాలా పోతాయండి. సాటర్డే, సండే అయితే బాగా రష్ ఉంటుంది స్విగ్గీ, జొమాటో. అంటే ఈ మామిడికాయ పులిహార రోజు ఉండదని విన్నాను. ఎప్పుడెప్పుడు ఉంటుందండి? ఎప్పుడు దొరుకుతుంది? మామిడికాయ అనేది రోజు రెగ్యులర్గా దొరకదు కదా, ఇప్పుడు అన్ సీజన్ కదా. అందుకే మేము సాటర్డే, సండే పెట్టుకున్నాము. అంటే రెగ్యులర్గా సాటర్డే, సండే ఉంటుందండి? సీజన్లోనే సాటర్డే, సండే రెగ్యులర్గా. టిఫిన్ బాగుంది. మామిడికాయ పులిహారం తీసుకున్నాం, బాగుంది. టిఫిన్ ఎక్కడ స్పెషల్ అంటే ఇక్కడ కృష్ణలంకలో ఇక్కడ పలానా సార్ బాగుంటుంది అని చెప్పారు. వచ్చాము, తీసుకున్నాం, బాగుందండి. విజయవాడ కృష్ణలంక బియ్యంకొట్ల బజార్లో ఉన్నటువంటి ఉడిపి హోటల్లో మెను ఇదే కాదు. ఇంకా అంటే ప్రస్తుతానికి నా ప్లేట్లో అయితే ఇడ్లీ, వడ, మైసూర్ బజ్జీ, అలాగే ఇక్కడ స్పెషల్ అయినటువంటి అంటే కేవలం శనివారం, ఆదివారం మాత్రమే దొరికే మామిడికాయ పులిహార. చూడ్డానికి ఇది రెగ్యులర్ పులిహార లాగే కనిపిస్తున్నప్పటికీ ఈ పులిహార అయితే మామిడికాయతో తయారు చేయబడింది. అది తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్ మాత్రం ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. అంటే జనరల్గా మనకి చింతపండుతో తయారు చేసే పులిహార లేకపోతే నిమ్మకాయతో తయారు చేసే పులిహార చాలా ఎక్కువగా తింటూ ఉంటాం ఇంట్లో కానీ లేదా బయట హోటల్స్లో కానీ.
కానీ ఇక్కడ మాత్రం మామిడికాయ పులిహోర చాలా అంటే చాలా ఫేమస్. ఇకపోతే ఈ రెగ్యులర్ టిఫిన్స్ అన్నీ మాత్రం రెగ్యులర్గా ఉంటాయి. ఇడ్లీ సైజ్ చూసారా చాలా పెద్దగానే ఉంది. ఈ 2 ఇడ్లీలు కేవలం 15 రూపాయలు. అలాగే మైసూర్ బజ్జీ కూడా చాలా సాఫ్ట్గా గొల్లగా చాలా బాగుంది. 4 మైసూర్ బజ్జీ 25 రూపీస్. గారె కూడా చూసారా చాలా సాఫ్ట్గా ఎంత గొల్లగా ఉందో. ఆయిల్ కూడా ఏమీ పెద్ద తగలట్లేదు, చాలా గొల్లగా ఉంది. ఈ 2 వడ 25 రూపీస్ అనమాట. చట్నీలు అయితే ఒక పప్పు చట్నీ, అలాగే అల్లం చట్నీ కూడా చాలా టెంప్టింగ్గా ఉంది. చాలా ఎమ్మీగా కనిపిస్తుంది అల్లం చట్నీ. అలాగే సాంబార్. ఉడిపి హోటల్ అంటే జనరల్గా సాంబార్ గుర్తొస్తుంది. యాంబియన్స్ అయితే మాత్రం చాలా చిన్నగా ఉంటుంది. ఈ హోటల్ ఓల్డ్ స్టైల్లో ఉంటుంది. 20 ఇయర్స్ బ్యాక్ ఈ హోటల్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ కూర్చుని తినే సదుపాయం అయితే బయట ఒక అరుగులా ఉంటుందన్నమాట. కార్నర్లో రోడ్డు పక్కనే అరుగులా ఉంటుంది. దాని మీద కూర్చుని హ్యాపీగా గ్యాంగ్తో వస్తే అక్కడ కూర్చుని తినొచ్చు. లేదు లోపలైతే ఇలాంటి టేబుల్ ఉంటుంది, టేబుల్ మీద పెట్టుకుని తినొచ్చు అనమాట. ఇది ఈ హోటల్ కథ. పోతే టేస్ట్ సంగతి చూద్దాం. ఫస్ట్ చాలా సాఫ్ట్గా ఉన్న ఈ ఇడ్లీతో స్టార్ట్ చేద్దాం. ఇడ్లీ అయితే మాత్రం చాలా సాఫ్ట్ ఉంది. చట్నీ ఫ్లేవర్ అదిరిపోయింది. ఇడ్లీ చూస్తేనే తెలిసిపోతుంది. ఇడ్లీ గురించి నేనేం చెప్పక్కర్లేదు. చాలా స్మూత్గా అలా మృదువుగా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది. పప్పు చట్నీ చాలా మంచి కమ్మగా రుచికరంగా ఉంది. అలాగే అల్లం చట్నీ, 2 చట్నీలు కూడా చాలా రుచికరంగా ఉన్నాయి. ఇడ్లీ సైజు కూడా చాలా పెద్దగా ఉంది. ఈ 2 ఇడ్లీ తింటే 15 రూపాయలకి హ్యాపీగా కడుపు నిండుతుంది అనమాట. ఈ అల్లం చట్నీ మాత్రం చాలా టేస్టీగా ఉంది. అలాగే ఇక్కడ ఉప్మా ఉంటుంది. ఉప్మా, అలా దోశ, పెసరెట్టు ఇవన్నీ ఉంటాయి. బట్ బాగా ఫేమస్ ఇక్కడ ఇడ్లీ కానీ గారి అయితే మాత్రం అల్టిమేట్ అసలు. అంటే చాలా చోట్ల మినపప్పు మాత్రమే కాకుండా ఇంకా వేరే పప్పులు కూడా మిక్స్ చేస్తుంటారు. బట్ ఇక్కడ అట్లాంటిది ఏం కనిపించట్లేదు. చాలా సాఫ్ట్గా కనిపిస్తుంది. గారె అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో, అందులో డౌట్ ఏం లేదు. అసలు ఈ సాంబార్లో కొంచెం ఇడ్లీ వేసుకుని తింటే చాలా బాగుండేదేమో, కానీ ఇడ్లీ తింటుంటే అలా కరిగిపోయింది. కొంచెం తాగుదాం. ఆహా, ఒక సాంప్రదాయమైన టేస్ట్ సాంబార్ అయితే. జనరల్గా ఉడిపి అనేపాటికి సాంబార్ మీదే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అందరికీ. దానికి ఏమాత్రం తీసిపోదన్నమాట. సూపర్ ఫ్లేవర్. మైసూర్ బజ్జీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కువగా తినే టిఫిన్సే నేను ఇప్పుడు మీకు టేస్ట్ చెప్తున్నాను. అంటే ఇడ్లీ కానీ గారి కానీ మైసూర్ బజ్జీ కానీ చాలా ఎక్కువగా ఆర్డర్ చేసుకుంటున్నారు, ఎక్కువగా తింటున్నారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ ఉడిపి హోటల్లో చాలా స్పెషల్ అయినటువంటి మామిడికాయ పులిహోర. ఈ మామిడికాయ పులిహోరలో మనకి రెగ్యులర్ పులిహోరలాగే వేరుశనగ గుళ్ళు, ఈ కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి చాలా చక్కగా తయారు చేశారు. సంథింగ్ డిఫరెంట్. పులిహోరని బాగా ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఈ మామిడికాయ పులిహోర కూడా ఒకసారి ట్రై చేయాల్సిందే. ఆ మామిడికాయ పులుపు తగులుతూ, ఆ వేరుశనగ గుళ్ళు ఇవన్నీ తగులుతూ ఈ పులిహోర తింటుంటే లొట్టలు వేసుకుంటే తినాల్సిందే. కొంచెం చట్నీతో కూడా ట్రై చేద్దాం. మామూలుగా ఒట్టి పులిహోర తినేయచ్చు, అంత బాగుంది. ఈ మామిడికాయ పులిహోర చాలా డిఫరెంట్గా ఉంది. మళ్ళీ ఈ మామిడికాయ పులిహోరతో మామిడికాయ పులిహోర దోశ కూడా ప్రిపేర్ చేస్తారు, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. బట్ జనరల్గా మనకి ఆ టేస్ట్ ఏమైనా అంటే మామిడికాయ పులిహోర టేస్ట్, ఒరిజినల్ టేస్ట్ని ఆస్వాదించలేమని నేనైతే మామూలు పులిహోర వరకే మొగ్గు చూపించాను, దోశ వరకు పోలేదు. బట్ ఎవరైనా ఆ కాంబినేషన్ తినాలనుకునే వాళ్ళకి కూడా ఆ సౌలభ్యం కూడా ఇక్కడ ఉంది.
జనరల్గా ఈ మామిడికాయ పులిహోర బయట ఎక్కడ మీకు నాకు తెలిసి అయితే విజయవాడలో ఎక్కడ నేను చూడలేదు, మరి ఎక్కడైనా పెడుతున్నారో లేదో తెలియదు. కానీ మామిడికాయ పులిహోర తినాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ కృష్ణలంక, ఈ బియ్యంకొట్ల బజార్, ఉడిపి హోటల్కి రావాల్సిందే. ఓవరాల్గా అయితే మాత్రం ఒక మంచి టిఫిన్ తినాలనుకునే వాళ్ళకి బెస్ట్ చాయిస్ ఈ ఉడిపి హోటల్. ఇది కృష్ణలంకలో ఉన్నటువంటి ఉడిపి హోటల్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.